హలో గైస్. హ్మ్. మనకి ఇంట్రొడక్షన్ సోదంతొద్దు. డైరెక్ట్ మనం ఇన్సిడెంట్ చెప్పుకుందాం, నవ్వుకుందాం, ఎళ్ళిపోదాం. మా నిన్న నైట్ మేము మా దోస్తాను నేను చాయ్‌కి పోయినాం. చాయ్‌కొచ్చినప్పుడు వాడు "ఏమైందిరా నాకు మా భుజం ఒకటే నొస్తుందిరా మస్తు నొస్తుంది, నొస్తుంది" అన్నాడు. అయితే ఏమైందిరా, ఏమైందిరా అంటే వాడు పెద్ద స్టోరీ చెప్పిండు. అది నేను నీకు షార్ట్‌కట్‌లో చెప్పేసాను. ఆళ్ళిన్ అంటే వాడు యాక్చువల్‌గా వాళ్ళ టెన్నర్స్ వాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కన ఇంకో టెన్నర్స్ ఉంటారు. అంటే వాళ్ళు సంథింగ్ రిలేటివ్స్ టైపు. అయితే వాళ్ళ ఇంట్లో టెన్నర్స్ పక్కన ఆంటీ ఉంటది గదా! వాళ్ళ కూతురు సంథింగ్ ఏదో తప్పు పని సంథింగ్ ఏదో బయట అటు ఇటు తిరుగుతుంటే ఆమెను మస్తు కొడతదంట అప్పుడప్పుడు. ఆమె ఏం చేస్తదంట కొట్టే వరకి మా దోస్త్ వాళ్ళ మమ్మీ వాడు పోయి "కొట్టకండి, కొట్టకండి ఎందుకు కొడుతుర్రు" అది ఇది అని చెప్తే ఆమె ఏం చేస్తదంట దనదన కొట్టి "ఇట్లా అయితే కాదే నేను చచ్చిపోతే తెలుస్తది మీకు" అని చెప్పి స్పీడ్ స్పీడ్ పోయి డోర్ పెట్టుకొని నేను సూసైడ్ చేసుకుంటా, అది చేసుకుంటా అని చెప్తదంట. అయితే ఆ పొజిషన్‌ల బాయ్ ఆ టైమ్‌ల మా దోస్తుగాడు ఒక్కడే ఉన్నాడు. అయితే మా దోస్త్ వాళ్ళ మమ్మీ "అరే పోరా, పోరా అరేయ్! పోరా అరేయ్! ఏమన్నా చేసుకుంటది పోరా, పోరా" అంటే ఈడు ఈడు పప్పుగాడు ఈయనకేం తెలవదు. ఈడు అంటే వద్దంటే ఆమేమో ఇట్లా సంథింగ్ సూసైడ్‌కి ఏదో ఒకటి చేస్తుంటే ఇట్లా డోర్‌ని గుద్దినండి. అంటే మనకు సినిమాలలో గుత్తడుగా అట్లా డోర్‌ని 3, 4 టైమ్స్ గుద్దంగానే చేయలేస్తలేదురా అని చెప్పిండు. అన్న మరి నువ్వెందుకు గుద్దినావు అన్న అంటే, "ఏమోరా మా అమ్మ కొడతది లేకపోతే నేను కాపాడకపోతే" అది ఇది అది ఇది అన్నాడు. సరే ఎట్లా అన్న మరి ఇప్పుడంటే నా మొడ్డ ఇగ వాడు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. వాడేమంటే నా మొడ్డ ఇంకోసారి ఏమన్నా మొడ్డ చేసుకుంటే చేసుకోనిరా మా ఇంటి ముందుకొచ్చి ఆళ్ళ కూతుర్ని కొట్టిపోయి సచ్చిపోతా అని చెప్పి బెదిరించి గుద్దుకుంటది. ఈసారి అట్లా చేస్తది అమ్మ దానికన్నా ముందు నేనే బిల్డింగ్ పైకెళ్ళి దుంకుతావు. దాన్ని ఎవడు కాపాడుతాడో చూస్తా నేను. అట్లా అట్లా అప్పుడప్పుడు అట్లయితది.